సోమశిల హై లెవెల్ కెనాల్ను పూర్తి చేసి మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలానికి సోమశిల జలాలు తీసుకొచ్చేందుకు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం మర్రిపాడు మండలంలోని పొంగూరు రిజర్వాయర్ను రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026 మార్చిలోగా ఆనం సంజీవరెడ్డి సోమశిల హై లెవెల్ కెనాల్ మొదట విడత పనులను పూర్తి చేసి పడమటి నాయుడుపల్లి, పొంగూరు, ఇసుకపల్లి, పేగళ్లపాడు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సోమశిల జలాలను తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా పనిచేసిన పాలకులు ఈ రిజర్వాయర్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది ఇది ఒక చరిత్ర. సోమశిల ప్రాజెక్టు అంతర్భాగమైన ఈ హై లెవెల్ కెనాల్ దాదాపుగా 11 సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్టుని మళ్లీ వెంటనే చేయాలి, దాన్ని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మర్రిపాడు మండలం ఏదైతే ఉందో, నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లాలో 46 మండలాలుంటే అసలు ఏ విధంగానూ చుక్క నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మర్రిపాడు మండలం. ఆనాడు ప్రభుత్వంలో ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి అనేక వేల కుటుంబాలు వలసలు వెళ్తున్నాయి. మాకు హై లెవెల్ కెనాల్ కావాలి, సోమశిల ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని మేము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కోరితే అన్ని విధాలుగా పరిశీలన చేసి 1680 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. మొదటి విడత దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ అని పెట్టి సోమశిల ప్రాజెక్ట్ దగ్గర పంపింగ్ హౌసెస్ నిర్మాణంతో కెనాల్స్, పైప్ లైన్ల ద్వారా పడమటి నాయుడుపల్లి ఫస్ట్ రిజర్వాయరు, దాన్ని BR1 అన్నారు. సెకండ్ రిజర్వాయర్ వచ్చి పొంగూరు రిజర్వాయరు, దాన్ని BR2 అన్నారు. BR3, 4లో ఇసుకపల్లి, పెగళ్ల